హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు 10వ తరగతి ఫలితాలనైతే విడుదల చేశారు. ఇక దాని అనంతరం మనకు ఈ 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే సప్లిమెంటరీ పరీక్షలకు టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారనమాట. అయితే ఆ యొక్క టైం టేబుల్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఎంత పే చేసుకోవాలి, ఎప్పటిలోపల ఈ సప్లిమెంటరీ ఫీజు అయితే పే చేసుకోవాలి, దాని తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చేసి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అయితే ఉండబోతున్నాయి, ఆ వివరాల గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. సో మనకు ఈ యొక్క ఎస్ఎస్సి బోర్డు నుంచి అయితే ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కు సంబంధించి టైం టేబుల్ అయితే అఫిషియల్గా జీవో పాస్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. సో దీనికి సంబంధించేసి ఎగ్జామ్ ఫీజు మనకు 500 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. దీనికి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి సో మీరు లేట్గా కానీ పే చేసుకున్నట్లయితే 50 రూపీస్ ఎక్స్ట్రాగా అయితే ఛార్జ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు డ్యూ డేట్ వచ్చేసి 24వ తారీఖు నుంచి, అంటే రేపటి నుంచి 30వ తారీఖు లోపలైతే ఇవ్వటం జరిగిందనమాట. ఈ లోపలైతే మీరు ఎగ్జామ్ ఫీజు అయితే కట్టుకోవచ్చు, సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు. సో ఆ పైన మీరు ఎక్స్ట్రాగా అయితే పెట్టుకోవాలన్నమాట. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసి మీ అంతటి మీరు ఈ అఫిషియల్ వెబ్సైట్ ఉంటుంది. సో www.bsc.ap.gov.in ఆ వెబ్సైట్లో కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు అయితే కట్టుకోవచ్చు అనమాట. మీకు ఎన్ని సబ్జెక్టులు పోయిందో దానికి సంబంధించి ఫీజు అయితే కట్టుకోవచ్చు. ఓకేనా. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇక్కడ మనకు అఫిషియల్గా అయితే ఇవ్వడం జరిగింది. అమౌంట్ వచ్చేసి సిఎఫ్ఎంఎస్ అండ్ బ్యాంక్ చలానాస్ విల్ నాట్ యాక్సెప్టెడ్ అని ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో వీటి ద్వారా అయితే కాకుండా మిగిలినటువంటి యూపీఐ పేమెంట్స్ సో ఇవన్నీ కూడా మీరైతే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడైతే ఉంటాయి, ఏ డేట్స్ అయితే ఏమేమి ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయని ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు స్క్రీన్ మీద. మనకు 19వ తారీఖున, అంటే రేపు నెల 19వ తారీఖున ఫస్ట్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది 100 మార్క్స్కి. మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ వచ్చేసి 12:45 వరకు అయితే ఉండడం జరుగుతుంది ఎగ్జామ్. అలాగే 20వ తారీఖున వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సేమ్ టైం వచ్చేసి అదేవిధంగా యాజ్ యూజువల్. ఇక 21వ తారీఖున వచ్చేసి ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. టైం సేమ్ మనకు 9:30 to 12:45. ఇక 22వ తారీఖున మ్యాథమెటిక్స్, 23వ తారీఖున ఫిజికల్ సైన్స్, 24 బయాలజికల్ సైన్స్, నెక్స్ట్ 26వ తారీఖున సోషల్ స్టడీస్. అలాగే 27 వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1. సో 28వ తారీఖున వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 సాంస్క్రిట్. ఓకేనా. సో ఈ విధంగా మనకు 28వ తారీఖు వరకు వరుసగా అయితే ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఎప్పటి నుంచి మే 19వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అయితే ఉంటాయన్నమాట సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చేసి. ఓకేనా. సో ఇప్పటి వరకు మీకు ఈ యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అయితే ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీటిలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు ఈ యొక్క రీవాల్యుయేషన్స్కి సంబంధించి ఎప్పుడైతే పెట్టుకోవచ్చు అని. సో మీరు ఈ ఎగ్జామ్స్ అయిపోయిన వెంట నుంచే ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. రీవాల్యుయేషన్స్ ఆన్లైన్లో అయితే మీరైతే పెట్టుకోవచ్చు, ఏం కాదు. సో మనకు సప్లిమెంటరీకి సంబంధించి అయితే టైం టేబుల్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో రేపటి రోజు నుంచి మీరు సప్లిమెంటరీకి సంబంధించి ఫీజు అయితే పే చేసుకోవచ్చు ఆన్లైన్లో.